శ్యామ్ వాళ్ళ నాన్న స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అందరినీ నాన్న శ్యామ్, రాధ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ అయితే హాల్లోనికి వస్తారు. ఏంటి ఏమైంది అని చెప్పి అడిగితే శ్యామ్ ఏం జరిగిందంటే అంటాడు. ఏంటండి ఏమైంది చెప్పండి అని చెప్పి మధుర అంటుంది. నేను స్కూల్కి పండుని తీసుకురావడానికి వెళ్ళానా, పండుని రుక్మిణి తీసుకుని వెళ్ళిపోయిందంట అని చెప్పి అంటాడు. అది విన్న శ్యామ్, రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మధుర వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలా షాక్ అయ్యి ఉండిపోతారు. ఏంటి రుక్మిణి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి మధుర అంటుంది. అవును, తన తల్లి రుక్మిణియే కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పండు మనతో లేడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. నాకు పండు కావాలి, పండుని నేను చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను, పండు లేకపోతే నేను ఉండలేను శ్యామ్ సార్, పండుని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకుని వచ్చేయండి శ్యామ్ సార్ అని చెప్పి రాధ అయితే ఏడుస్తూ ఉంటుంది. అది విని మధుర వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక శ్యామ్ అయితే నువ్వేం బాధపడకు రాధా, పద మనం పండుని తీసుకురావడానికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.